ఫ్రెండ్స్ మీ ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ చాలా స్లోగా తిరుగుతుందా? జస్ట్ ఇది ఒక్కటి మార్చండి, 30 రూపీస్ మాత్రమే. ఫ్యాన్ చాలా స్పీడ్గా అయితే మారిపోతుంది. చూడండి ఎలా మార్చాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూడండి ఫ్యాన్ స్పీడ్ చాలా తక్కువ తిరుగుతుంది. దీని మెయిన్ కారణం వచ్చేసరికి ఫ్యాన్ కండెన్సర్. ఎప్పుడైతే ఫ్యాన్ కండెన్సర్ వీక్ అవుతుందో అప్పుడు ఫ్యాన్ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుందన్నమాట. మనం ఫ్యాన్ డిమ్మర్లో స్పీడ్ 5లో అయితే పెట్టాము, అయినప్పుడు కూడా ఇది స్పీడ్ అయితే తక్కువ తిరుగుతుంది. ఇప్పుడు తగ్గిస్తున్నా చూడండి, మరి పెంచుతున్నా, అయినప్పుడు కూడా మనకి ఫ్యాన్ స్పీడ్ అయితే పెరగలేదు. సో దీనికి మెయిన్ కారణం వచ్చేసరికి ఫ్యాన్ కండెన్సర్. ఇది మనం ఎలా మార్చాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ మనం సప్లై అయితే ఆఫ్ చేసుకోవాలి. సో మన ఇంట్లో డీపీ స్విచ్ ఉంటుంది కదా, అదైతే ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు సప్లై అయితే ఆగిపోతుంది అనమాట ఇంటి మొత్తము. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రికమెండ్ చేస్తుంది. మనం వైర్స్ని ముట్టుకునే ముందు 1-2 సార్లు సప్లైని అయితే చెక్ చేసుకోవాలి. చూడండి మనకి టెస్టర్లో అయితే ఇండికేటర్ అయితే వెలగలేదు, అంటే సప్లై మనకి ఆగిపోయిందనమాట. ఇప్పుడు మనం ఫ్యాన్ కండెన్సర్ అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వైట్గా కనిపిస్తుంది కదా, ఇదే ఫ్యాన్ కండెన్సర్. ఇందులో మనకి 2 వైర్స్ అయితే వచ్చాయి చూడండి, వైట్ కలరు. ఇక్కడ వైట్ అలాగే ఎల్లో 2 వైర్స్ కలిపారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, ఎల్లో అండ్ వైట్. అలాగే కింద వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ వైర్స్ అయితే కలిపారు చూడండి, బ్లాక్ అండ్ వైట్. అలాగే పైన వచ్చేసరికి సింగిల్ వైర్ రెడ్ అయితే ఉంది. మీరు ఒకవేళ ఈ కనెక్షన్ కన్ఫ్యూజ్ అవుతామనుకుంటే ఒకసారి మొబైల్లో ఫోటో అయితే తీసుకోండి, సో మీకు గుర్తుగా అయితే ఉంటుంది కనెక్షన్స్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు మనం ఫస్ట్ మధ్యలో వైర్స్ అయితే తీస్తున్నాము, వైట్ అండ్ ఎల్లో. చూడండి అంతే సింపుల్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి కింద చూడండి బ్లాక్ అండ్ వైట్ వైర్ ఉంది కదా, అది కూడా మనం బయటికి తీయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఎల్లో అండ్ వైట్ వైర్ విడదీస్తున్నాము, అలాగే బ్లాక్ అండ్ వైట్ వైర్ కూడా విడదీస్తున్నాము. చూడండి ఇక మనం ఫ్యాన్ కండెన్సర్ అయితే బయటికి తీయచ్చు. చూడండి చాలా సింపుల్. సో ఇలాంటిది మనం మరొకటి తీసుకోవాలి. సో మనకి ఫ్యాన్ కండెన్సర్ అంటే ఇస్తారు, ఇది మనకి 30 రూపీస్ అయితే పడుతుంది. దీని కంపెనీ నేమ్ వచ్చేసరికి టిప్కాన్. అలాగే పాతది చూడండి, ఇది కూడా టిప్కానే. మనకి ఫ్యాన్ కండెన్సర్ ఏ కంపెనీదైనా పర్లేదు, తీసుకోండి. ఇక్కడ చూడండి ఫ్యాన్ కండెన్సర్ నుంచి 2 వైట్ వైర్స్ అయితే వచ్చాయి. వీటిని ఎలా బిగించాలని చెప్తాను. ఫస్ట్ మనం ఈ క్లాంప్లోకి కండెన్సర్ అయితే మనం ఇలా పెట్టుకోవాలి, ఓకేనా. ఇక నెక్స్ట్ చూడండి ఎల్లో అండ్ బ్లాక్ వైర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. అలాగే ఇక్కడ కండెన్సర్ నుంచి 2 వైట్ వైర్స్ అయితే ఉన్నాయి. ఈ 2 వైట్ వైర్స్ మనం ఏ వైర్కైనా బిగించవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం ఫ్యాన్ కండెన్సర్ నుంచి ఒక వైర్ని ఫస్ట్ మనం ఎల్లో వైర్కి అయితే ఇస్తున్నాము. చూడండి అంతే సింపుల్. ఇక నెక్స్ట్ మనకి మిగిలింది బ్లాక్ వైర్. ఈ బ్లాక్ వైర్ని అలాగే కండెన్సర్ నుంచి వచ్చిన మరొక వైట్ వైర్కి మనం కలపాలి. చూడండి చాలా సింపుల్. ఫ్రెండ్స్ ఇంకా ఎప్పుడైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ మనం ఈ వైర్స్ని బిగిద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ మనం ఎల్లో అండ్ వైట్ వైర్ బిగిస్తున్నాము. ఇక్కడ చూడండి ఇక్కడ క్లాంప్లో మనం మధ్యలో అయితే బిగిస్తున్నాము. చూడండి అంతే సింపుల్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్కరు కూడా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇక నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ వైర్ కింద సైడ్. సో అంతే కనెక్షన్స్. మనం పైన వైపు ఉండే రెడ్ వైర్ అయితే మనం ముట్టవలసిన అవసరం లేదనమాట. ఓన్లీ ఎల్లో అండ్ బ్లాక్ వైర్ మాత్రమే మనం కనెక్షన్ చేయవలసి ఉంటుంది. కనెక్షన్స్ అంతే. ఇప్పుడు మనం సప్లై అయితే ఆన్ చేద్దాం. చూడండి ఇండికేటర్ అయితే వెలిగింది. ఇప్పుడు మనం ఫ్యాన్ స్విచ్ ఆన్ చేద్దాం. చూడండి స్టార్టింగ్లోనే ఫ్యాన్ స్పీడ్ చాలా ఎక్కువ అయితే తిరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఫ్యాన్ కండెన్సర్ వీక్ అవుతుందో అప్పుడు ఫ్యాన్ స్పీడ్ అయితే తగ్గుతుంది. సో ఇప్పుడు చూడండి చాలా స్పీడ్ అయితే తిరుగుతుందన్నమాట ఫ్యాను. సో మనం ఇలా ఈజీగా ఫ్యాన్ కండెన్సర్ అయితే మార్చుకోవచ్చు. ఇప్పుడు మీకు ఫ్యాన్ స్పీడ్ తగ్గించి చూపిస్తాను చూడండి ఫ్యాన్ డిమ్మర్లో. ఓకే మనం ఫ్యాన్ స్పీడ్ అయితే తగ్గిస్తున్నాము. చూడండి ఫ్యాన్ స్పీడ్ అయితే తగ్గింది. అలాగే ఇప్పుడు మనం ఫ్యాన్ డిమ్మర్ స్పీడ్ అయితే పెంచుదాం. చూడండి ఫ్యాన్ స్పీడ్ అయితే పెరుగుతుంది. సో మనం ఇలా ఫ్యాన్ స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.